ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది. ప్రజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పుష్ప 2 అని ఒక ట్రైలర్ వచ్చింది. అబ్బా, ఆ అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి, అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు డిసెంబర్ 5వ తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే, తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే, ఒక పక్క ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు, ప్రభాస్ గారి కెరియర్లో 3,000 కోట్ల సినిమాలు, 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి, ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి, ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను. 2013లో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు. ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు. ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు, కానీ అతను మాత్రం చూసి 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 ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. దాని పేరే బలగం. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది. జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు. ఆయనే బలగం సినిమా తీశారు. అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవటం పెద్ద విషయం కాదు, కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు, ఆ నవ్వించడం ఏముందో లేరా అనుకునే వ్యక్తులు అయితే చులకనగా చూస్తుంటారు. చాలామంది నేను గమనించాను. అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ వేణు అన్న, అది బలగం సినిమాతో. ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మన దీపావళికి 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలని పెద్ద హిట్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్. కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చెమర్చేలా చేసిన అమరన్ సినిమా. కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది, కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు. ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు. అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి. నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఆ రేంజ్లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది. నాకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రవాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది. ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అన్నం పెడుతున్నాను కాబట్టి. నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఇవేం లేవండి. నాకు కేసీఆర్ గారు ఎంత ఇష్టమో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం. ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు. మీరే రాకేష్ ఇప్పుడేంటి రాకేష్ హీరోనా, మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డ్యాన్స్లు వేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు, ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు, అది ఒక్కటే నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి.